హెరాస్మెంట్ ఏంటంటే స్టేట్ హెరాస్మెంట్ అండి, సెంట్రల్ ఫేస్ చేయలే. కాబట్టి అతను కూడా పార్టీలోనే ఉన్నాడు, జగన్ వెనకాలే తిరుగుతున్నాడు. వీళ్ళు చెప్పే ధనుంజయ రెడ్డి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చారు కానీ జగన్ వదిలిపోలేదు కదా. ఇప్పుడు మధురో విషయంలో సొంత సైనికాధికారే అవతల వాళ్ళకి సహకరించాడు అండి, ఒక్కలో దోశారు. తర్వాత ఇప్పుడు జైల్లో ఉన్నాడు సైనికాధికారి, వాడు అమెరికాకి అమ్ముడుపోయాడు. ఇంకోటి ఈయన క్వార్టరీలో అమ్ముడుపోయింది ఎవరు? ఇప్పుడు జగన్ క్వార్టరీలో ఆ లెక్కనైతే వాస్తవంగా ఆ రోజుల్లో క్వార్టరీ అనేది జనాలకు కనిపించింది ఎవరు? చెవిరెడ్డి వీళ్ళు కూడా కాదు, వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు చుట్టూ. అంటే చెవిరెడ్డి జస్ట్ ఆ హిందుత్వ అంశాల దగ్గర తోడు ఉండేవాడు, క్వార్టరీ అనడానికి లేదు కదా. చెవిరెడ్డి ఇష్టారాజ్యం నడవలేదు కదా. అంటే జగన్ గారికి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా సార్ విజయసాయి రెడ్డి గారు? ఎవరికి చెప్పాలనుకుంటున్నారో అర్థం కాలేదు ఆయన. ఈడీ దానికి కౌంటర్ అనేది ఇది సందర్భమా సార్ ఇప్పుడు? అంటే ఈడీ రేపు అంటే జగన్ ఒక ధమ్కి ఇవ్వబోతున్నాడు ఆయన. నేను రేపు ఏదో చెప్పబోతున్నాను ఈడీకి అన్నట్టు రకంగా నాతో కాంప్రమైజ్ అవ్వని పరోక్షంగా చెప్తున్నట్టుంది. దీనికి వైసీపీలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, డౌట్ ఏంటంటే వాళ్ళకి ఈ మధ్యన వైసీపీ నుంచి ఇతర పార్టీలకు వెళ్ళిన ఒక ఇద్దరు ముగ్గురికి ఫోన్లు వెళ్ళినాయంట ఈ నుంచి, విజయసాయి రెడ్డి గారి నుంచి. ఏమనంటే పార్టీ పెడదాం మనం, జగన్ ఇక రెడ్లు ఓన్ చేసుకోరు, డిజోన్ చేసేసుకున్నారు,